మనకిచ్చిన క్వెషన్ చూడండి. 10, 7, 4 అంక శ్రేణిలో 30వ పదం ఎంత అంటున్నాడు. ఆప్షన్స్ -80, -74, -77 అండ్ -71. సో, ఇప్పుడు మనకి ఇచ్చిన శ్రేణిలో ఏవైతే ఉందో దాని యొక్క 30వ పదాన్ని కనుక్కోవాలి. మనకు ఫార్ములా ఉంది. ఏంటా ఫార్ములా? ఏ ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి అనే ఫార్ములా ఉంది. ఇక్కడ ఏ అంటే మొదటి పదము. సో, మొదటి పదం ఎంతుంది మనకిక్కడ? 10 ఉంది. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10. అదే విధంగా డి అంటే ఏంటి? డిఫరెన్స్ అంతరము, పదాంతరము డి. సో, వరుస ఫస్ట్ ఏమిచ్చాడు? 10 ఉంది. సెకండ్ ఏమో 7 ఉంది. కాబట్టి 7 మైనస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? -3. సో, ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డిలో ఏ వాల్యూ ఎంత? 10. డి వాల్యూ ఎంత? -3. సో, మనకి ఎన్నో పదం కావాలి? ఆ పదాన్ని ఎన్ అనుకోవాలి. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 30. సో, ఇప్పుడు ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 30 మైనస్ 1 ఇంటూ డి. డి ఎంత డిఫరెన్సు? -3. క్లియర్. దెన్ ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 30 minus 1, 29 into -3. So, AN is equals to 10 plus, so 29 into 3. 3 9s are 27 and 3 to the 6. 3 to the 6. So, 87. కాబట్టి -87. క్లియర్. సో, కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు? ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ ఆఫ్ మైనస్ మైనస్. సో, కాబట్టి -87. అప్పుడు ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 10 మైనస్ -17 మీన్స్ వాట్? -77. సో, మనకిచ్చినటువంటి అంక శ్రేణిలో -77 అనేది 30 పదం అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ వన్. మనకిచ్చిన క్వెషన్ చూడండి. మొదటి పదం ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, సామాన్య పదం 10 గల అంక శ్రేణిలోని మొదటి 4 పదాలు. మొదటి పదం అనేది 10 అట, సామాన్య భేదం 10 అట. ఆ రెండిటిని బేస్ చేసుకొని అంక శ్రేణిలో మొదటి 4 పదాలు రాయమంటున్నాడు. మనకు ఆప్షన్ ఇచ్చాడు 10, 20, 30, 40 ఒక ఆప్షన్. 10, 15, 20, 25 ఒక ఆప్షన్. 21, 31, 41, 49 థర్డ్ ఆప్షన్. అండ్ 5, 10, 15, 35 ఇది ఫోర్త్ ఆప్షన్. సో, ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్. సో, అంక శ్రేణిలో మనకి మొదటి పదం ఏ అయితే రెండవ పదం ఏ ప్లస్ డి అవుతుంది. మూడవ పదం ఏ ప్లస్ 2డి అవుతుంది. అండ్ లైక్ దిస్ అండ్ సో ఆన్. సో, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2డి, ఏ ప్లస్ 3డి అండ్ సో ఆన్. సో, మనకిక్కడ మొదటి పదం ఏమన్నాడు? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అన్నాడు. సో, పదాంతరం ఇక్కడ ఫార్ములాలో డి ఏమంటాం? పదాంతరం అంటాం. ఎంత ఇచ్చాడు? డి ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇచ్చాడు. ఇచ్చినప్పుడు రెండవ పదం ఏమవుతుంది? రెండవ పదము. రెండవ పదం సిరీస్ ఏంది? ఏ ప్లస్ డి. ఏ ప్లస్ డి. సో, మొదటి పదం వాడిచ్చింది 10, డి వాల్యూ 10. సో, కాబట్టి రెండో నెంబర్ ఏమవుతుంది? 20 అవుతుంది. నెక్స్ట్ మూడవ పదము. సో, ఏ ప్లస్ 2డి. సో, ఏ వాల్యూ ఎంత? 10 ప్లస్ 2 ఇంటూ డి అనేది 10. సో, 10 ప్లస్ 20 దట్ ఈస్ ఈక్వల్స్ టు 30. అండ్ నాలుగవ పదం. సో, ఏ ప్లస్ 3డి. మీరు గమనించారో లేదో ఇక్కడ చూడండి, రెండవ పదానికి ఇక్కడ 1 ఇంటూ డి అన్నట్టు. ఓకే. మూడో పదానికి 2డి, నాలుగో పదానికి 3డి. ఒకవేళ మనము ఐదో పదం తీసుకుంటాం. ఇప్పుడేమవుతుంది? ఏ ప్లస్ 4డి అవుతుంది. అంటే ఆ పదానికన్నా ఒక నంబర్ తక్కువ ఇక్కడ మనం చూపిస్తుంటున్నాం ఫార్ములాలో. అది గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ మూడో పదంకి వచ్చేస్తున్నాం ఏంది? 10 ప్లస్ 2 ఇంటూ 10 ఏమన్నా 30 అన్నాం. నాలుగో పదం వచ్చేసి
మనకి 10 ప్లస్ 3 ఇంటూ 10. సో 10 ప్లస్ 3 ఇంటూ ఎంత 30, దట్ ఈస్ ఈక్వల్స్ వాట్ 40. సో అడిగింది మనకి మొదటి 4 పదాలు కాబట్టి మొదటి పదం ఎంత వచ్చింది మనకి, వాడు ఇచ్చింది మొదటి పదం అది. రెండో పదం ఎంత వచ్చింది 20, మూడోది ఎంత వచ్చింది 30 అండ్ నాలుగోది ఎంత వచ్చింది 40. సో కాబట్టి 10, 20, 30, 40. సో డిఫరెన్స్ 10 కదా. సో 10 ప్లస్ 10 20, 20 ప్లస్ 30 అగైన్ 30 ప్లస్ 10 40. నెక్స్ట్ ఇంకో పదం పడితే ఏమవుతుంది 40 ప్లస్ 10 50. సో కాబట్టి మనకిచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్. 10, 20, 30, 40 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ చూడండి, ఈ క్రింది వాణిలో అంకశ్రేణి కానిది ఏది? 2, 4, 8, 16, 2, 5/2, 3, 7/2, -1.2, -3.2, -5.2, -7.2, -10, -6, -2 అండ్ 2. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ ఏవైతే ఫస్ట్ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఇది అంకశ్రేణి కాదా, ఇది అంకశ్రేణి కాదా, ఇది అంకశ్రేణి కాదా, ఇది అంకశ్రేణి కాదా. సో మనకి ఇది తెలియాలంటే ముందుగా మనకు ఒక కండిషన్ చేయాలి. ఏంటి ఆ కండిషన్? అంకశ్రేణిలో మొదటి పదం తప్ప, మొదటి పదం తప్ప వరుసగా వచ్చేటువంటి, వరుసగా ఉన్నటువంటి సంఖ్యల భేదము సమానంగా ఉంటుంది. సంఖ్యల భేదము సమానము. సో అంకశ్రేణిలో వరుసగా ఉన్నటువంటి సంఖ్యల భేదం అనేది సమానంగా ఉండాలి. అలా ఉంటేనే దాన్ని మనం అంకశ్రేణి అంటాము. సో ఆ కండిషన్ ని ఇవి సాటిస్ఫై చేస్తాయా లేవా అది మనం ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకి చాలా లెంతీ క్వశ్చన్ అనిపిస్తుంది. ఈ చిన్న టెక్నిక్ తెలిస్తే మనం ఈజీగానే సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏవైతే ఇచ్చాడో 2, 4, 8, 16 ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాటి డిఫరెన్సెస్ చూడండి. 4 - 2, 4 - 2 ఎంత 2, 8 - 4 డిఫరెన్స్ ఎంత 4, 16 - 8 డిఫరెన్స్ ఎంత 8. సో ఇక్కడ ఏవైతే రెండు వరుస పదాల మధ్య వచ్చిన భేదం అనేది సమానంగా ఉన్నదా, సమానంగా లేదు, కాబట్టి ఇది అంకశ్రేణి కాదు. క్లియర్. సో అంకశ్రేణి కాదు కాబట్టి ఇదే మనకి రైట్ ఆప్షన్. సో కాకపోతే మిగతా కూడా చెక్ చేద్దాం. రెండోది చూద్దాం. 5/2 - 2 డిఫరెన్స్ ఎంత 5 - 4/2, that is equals to what 1/2 difference. నెక్స్ట్ 7/2, ఇక్కడ పదం ఎంత ఉంది 7/2 ఉంది. నెక్స్ట్ ఏంది -3, that is equals to 7 - 6/2, that is equals to what 1/2. సో కాబట్టి ఇక్కడ ఏవైతే మనకి ఈ రెండు డిఫరెన్స్ ఉన్నాయో ఆ రెండు పదము వరుసగా వచ్చే రెండు పదాల మధ్య భేదం అనేది మళ్ళా ఇవి రెండు కూడా సేమ్ ఉంటుంది. క్లియర్. కావలిస్తే ఇచ్చి చూడండి 5/2 -3, సారీ 3 - 5/2, 3 - 5/2. సో 2 5/2 చెక్ చేసినాం, 3 7 చెక్ చేసినాం. ఇప్పుడు 5/2 3 చెక్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది 6 - 5/2, దట్ ఈస్ ఈక్వల్స్ వాట్ 1/2. సో 5/2కి 2కి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది 1/2 వచ్చింది. అదే విధంగా 7/2 3కి ఎంత డిఫరెన్స్ వచ్చింది 1/2 వచ్చేసింది. అదే విధంగా 3కి 5/2 చేస్తే ఎంత వచ్చింది మనకి 1/2 వచ్చేసింది. సో కాబట్టి ఇది మనకి అంకశ్రేణి అవుతుంది. క్లియర్. ఫస్ట్ మాత్రం కాదు. ఎందుకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇవన్నీ మనకి ఏవైతే ఇచ్చాడో దాంట్లో క్రింది వాటిలో అంకశ్రేణి అని అడగవచ్చు. సో కాబట్టి దానికి మనం ఇది ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు థర్డ్ తీసుకుంటున్నాను. ఏంటది -3/2 minus of -1/2, 1.2 minus
అదేవిధంగా ఈ థర్డ్ చూద్దాం. సో ఫస్ట్ ఏముంది -3.2 మైనస్ ఆఫ్ -1.2. That is what? -3.2 plus 1.2. So that is what simply it is 2 difference -2. అదేవిధంగా నెక్స్ట్ చూడండి -5/2 and plus of minus or minus of -3.2. That is equals to what? -5.2 plus 3.2. That is what also -2. And next ఇప్పుడు ఈ రెండు డిఫరెన్స్ తీసుకుందాం. -7.2 plus of minus or minus of -5/2 5.2. That is what? So -7.2 plus 5.2. That is equals what? -2. సో కాబట్టి మనకి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ -1.2, ఈ రెండు మధ్య డిఫరెన్స్ -2 అండ్ దిస్ ఈజ్ ఆల్సో -2. అంటే ప్రతిదానికి కూడా -2 -2 -2. సో కాబట్టి ఈ విధంగా రెండు పదాల మధ్య అంతరం సేమ్ ఉన్నట్టయితే అది ఖచ్చితంగా ఏమవుతుంది? అంకశ్రేణి అవుతుంది. సో కాబట్టి సి కూడా అంకశ్రేణే, బి కూడా అంకశ్రేణే. అదేవిధంగా ఇప్పుడు ఫోర్త్ చూద్దాం. దిస్ వన్ -6 minus of -10. That is equals what? -6 plus 10. That is equals to 4. Next ఈ రెండింటిని చూద్దాం. -2 minus of -6 -6 -6. That is what? -2 plus 6. That is what? 4. And next ఇవి రెండు చూద్దాం. 2 minus of -2 is what? 2 plus 2 4. కాబట్టి సో ఈ దీంట్లో ఏ రెండింటి మధ్య డిఫరెన్స్ చూసుకుని ఎంత ఉంది? 4 ఉంది. సో కాబట్టి 4 4 4. సో ఈ విధంగా మనకిచ్చిన వాటిలలో ఏవైతే బి, సి, డి ఉన్నాయో వాటి యొక్క వరుస పదాల మధ్య అంతరం అనేది సేమ్ ఉంది. కాబట్టి ఆ 3 అంకశ్రేణిలో ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం అలా లేదు కాబట్టి అది అంకశ్రేణిలో లేదు. కాబట్టి మనకి ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ వన్. క్వశ్చన్ చూడండి. ఒక అంకశ్రేణిలో A2 ఈజ్ ఈక్వల్స్ టు 13, A4 ఈజ్ ఈక్వల్స్ టు 3 అయినా A1, A3 విలువలు ఎంత? అది మనకి ఇచ్చిన క్వశ్చన్. 18.8 A2 వాల్యూ వచ్చి 18, A1 వచ్చి 18, A3 వచ్చేసి 8. ఓకే, అట్లానే 16 6 19 9 20 10. సో ఇవి మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్. ఈ 4 ఆప్షన్స్‌లో ఏది కరెక్టో మనం ఇప్పుడు చూడాలి. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇచ్చిన వాల్యూ ఏంది? ఇచ్చిన వాల్యూ ఏమో A2 అండ్ A4. సో మనకిక్కడ మనకి ఒక ఫార్ములా ఉంటుంది. An ఈస్ ఈక్వల్స్ టు A ప్లస్ n-1 ఆఫ్ D అనే ఫార్ములా ఉంటుంది. సో మనకి A1 కావాలి అంటే అప్పుడు ఏమవుతుంది? A1 ఈస్ ఈక్వల్స్ టు A ప్లస్ 1 - 1 ఇంటూ D. సో మీన్స్ వాట్? A1 ఈస్ ఈక్వల్స్ టు A అవుతుంది. 1 - 1 అంటే 0. సో ఇది మనకు క్లియర్. సో ఇప్పుడు మనకి A1 వాల్యూ కావాలి అంటే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మనం వాడు ఇచ్చిన ఈక్వేషన్స్ ఏవైతే ఉందో ఆ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. A2 అని ఇచ్చాడు. A2 ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు? A ప్లస్ n-1 అనేది రాయొచ్చు. 2 - 1 ఇంటూ D రాయొచ్చు. సో దట్ ఈస్ వాట్? A ప్లస్ D. A ప్లస్ D. సో ఆ A ప్లస్ D వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? దట్ ఈస్ వాట్? 13. సో A ప్లస్ D వాల్యూ ఎంత? 13. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అంటున్నాను. అదే విధంగా A4 వాల్యూ ఇచ్చాడు. A4 అంటే ఏం రాయొచ్చు? A ప్లస్ 4 - 1 4 - 1 ఇంటూ D అంటే A ప్లస్ 3D.
సో ఆ వాల్యూ ఎంత ఇచ్చాడు? ఎంత ఇచ్చాడు? దట్ ఈస్ వాట్ ఇక్కడ ఉంటుంది A4 ఎంత ఉంది మనకి 3 ఉంది. సో కాబట్టి 3 రాసినాం. దిస్ ఈక్వేషన్ నెంబర్ నౌ 2 క్లియర్. సో అయిన తర్వాత ఇప్పుడు ఏవైతే ఆ 2 ఈక్వేషన్స్‌ని నేను చూడండి జాగ్రత్తగా A ప్లస్ D ఈస్ ఈక్వల్స్ టు 13 అండ్ A ప్లస్ 3D ఈస్ ఈక్వల్స్ టు 3. ఈ రెండింటిని నేను మైనస్ చేస్తున్నాను. మైనస్, మైనస్, మైనస్. అప్పుడేమవుతుంది? ఏ క్యాన్సిల్ అవుతుంది. 3D మైనస్ 3D మైనస్ వాట్? మైనస్ 2D. మైనస్ 2D ఈస్ ఈక్వల్స్ టు 13 మైనస్ 3 10. అప్పుడు D ఈస్ ఈక్వల్స్ ఏమవుతుంది? మైనస్ 10/2 అవుతుంది. దట్ ఈస్ వాట్? మైనస్ 5. సో కాబట్టి ఇక్కడ మనకి D వాల్యూ ఎంత వచ్చిందమ్మా? D వాల్యూ వచ్చేసి మైనస్ 5 వచ్చింది. సో D వాల్యూ మైనస్ 5 వస్తే ఆబ్వియస్‌గా అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. A1 ఆర్ A2 మన ఇష్టం. A2 ఈస్ ఈక్వల్స్ టు వాట్? A ప్లస్ D ఏమన్నా మైనస్ 5. A2 ఈస్ ఈక్వల్స్ టు A ప్లస్ D కదా! A ప్లస్ D ఈక్వల్స్ 13 అనుకున్నాం మనం. అప్పుడేమవుతున్నది? సో A2 ఈస్ ఈక్వల్స్ టు హియర్ సింప్లీ యెస్ A that is equals to what? 13. Then A is equals to what? 13 minus plus 5. That is what? 18. Clear. So A plus D is equals 13. A plus of minus 5 now. That is what? Minus 5 అవుతుంది. ఇటు వస్తే అవుతుంది ప్లస్ అవుతుంది. A is equals to 13. సో కాబట్టి A వాల్యూ వచ్చేసింది. సో కాబట్టి మనం ఏమన్నా ఎక్కడ ఏమన్నాం? A1 is equals to A అన్నాము. That is what? 18. It's very clear. సో నెక్స్ట్ ఏమైనా కావాలి? A1 వచ్చేసింది. A3 వాల్యూ కావాలి. ఈ A3 వాల్యూ కావాలి. సో A3 అంటే ఏం రాయొచ్చు మనం? A3 అంటే మనము A3 is equals to A plus 3 minus 1 into D అని రాస్తాం. Is equals to what? A plus 2D. A plus 2D. That is equals A వాల్యూ ఎంత? A వాల్యూ వచ్చేసి 18 వచ్చేసింది. ప్లస్ 2 ఆఫ్ D వాల్యూ ఎంత వచ్చింది మనకి? -5. -5. సో కాబట్టి అప్పుడు A3 ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా? 18 మైనస్ 10 అవుతుంది. దట్ ఈస్ వాట్? 8. సో ఇక్కడ 18 మైనస్ 10 ఈస్ వాట్? 18. సో కాబట్టి దేర్‌ఫోర్ A3 వాల్యూ ఎంత? 8. క్లియర్. సో ఇప్పుడు వాడిచ్చిన దాంట్లో చూడండి మనకి A1 వాల్యూ ఎంత వచ్చింది? 18 వచ్చింది. A3 వాల్యూ ఎంత వచ్చింది? 8 వచ్చింది. సో కాబట్టి మనకిచ్చిన ఆప్షన్స్‌లో ఆప్షన్ ఏలో మాత్రమే చూస్తున్నాం కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ వన్. ఇచ్చిన క్వెషన్ చూడండి. 3 ఇచ్చిన క్వెషన్ చూడండి. 3, 8, 13, 18 అండ్ సో ఆన్. అంక శ్రేణిలో ఎన్నవ పదం 78 అవుతుంది? మనకు ఆప్షన్ ఇచ్చాడు 15, 14, 16, 18. సో మరి ఏది అవుతుందో చూద్దాం. మనకి n పదానికి ఫార్ములా ఏంటి? ఎన్నో పదానికి n ఈస్ ఈక్వల్స్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. సో ఇది మనకి జనరల్ ఫార్ములా. n టర్మ్, n వ పదం. n వ పదానికి ఫార్ములా. సో ఇప్పుడు అంకశ్రేణిలో ఎన్నవ పదం 78 అవుతుంది అన్నాడు. క్లియర్. సో ఇక్కడ ఆబ్వియస్‌గా మనకిక్కడ చూడండి an ఈస్ ఈక్వల్స్ టు A ఫస్ట్ నెంబర్ 3 ప్లస్ సో n మైనస్ 1 ఇంటూ D. D ఎంత రిఫరెన్సు? 8 మైనస్ 3 5. సో కాబట్టి 5 రాస్తున్నా. సో మనకిక్కడ 78 అన్నాడు కాబట్టి 78 ఈస్ ఈక్వల్స్ టు 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 5. క్లియర్. సో అయిన తర్వాత ఇక్కడ చూడండి జాగ్రత్తగా 78 మైనస్ 3 ఈస్ ఈక్వల్స్ టు n మైనస్ 1 ఆఫ్ 5. 78 మైనస్ 3 ఎంత? 75. 75 ఈస్ ఈక్వల్స్ టు n మైనస్ 1 ఇంటూ 5.
క్లియర్. సో, అప్పుడేమవుతుంది n-1 ఈస్ ఈక్వల్స్ టు మనకి 7 ఇక్కడ మల్టిప్లికేషన్ ఏదైతే డివిజన్ అవుతుంది. 75/5 అవుతుంది. దెన్ n-1 ఈస్ ఈక్వల్స్ టు 5 1s ఆర్ 5, 15s ఆర్. సో, n-1 ఈస్ ఈక్వల్స్ టు 15. అప్పుడు n ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 15 + 1 అవుతుంది. అంటే n ఈస్ ఈక్వల్స్ టు వాట్ 16. అంటే 16వ పదం అనే వాల్యూ ఏమవుతుంది 78 అవుతుంది. క్లియర్. సో, కాబట్టి ఇక్కడ చూడు మనకిక్కడ కావాలంటే చెక్ చేసుకుందాం. n ఈస్ ఈక్వల్స్ టు 3 + n-1 ఎన్ని వాల్యూ ఎంతొచ్చింది 16. 16 - 1 ఇంటూ అగైన్ d వాల్యూ ఎంత వచ్చింది మనకి 5. దెన్ an ఈస్ ఈక్వల్స్ టు 3 + 16 - 1 అంటే ఎంత 15. సో, 15 into 5 75. And an is equals to 3 plus 15 into 5 75. సో, కాబట్టి an is equals ఎంత 78. సో, మనం వాల్యూ సబ్స్టిట్యూషన్ సేమ్ వచ్చింది కాబట్టి మనకి n is equals 16 అనేది కరెక్ట్ వన్. సో, కాబట్టి మనకిచ్చిన ఆప్షన్స్‌లో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్.